ఈ బులెటిన్ మీకు అందిస్తున్న వారు 8 దశాబ్దాలుగా 4 తరాల విశ్వాసం. మంచి హస్తవాసి గల కాకినాడ డాక్టర్ బసవయ్య గారు సోరియాసిస్, బొల్లి, C5, C6 సర్వికల్ స్పాండిలోసిస్, L4, L5 లుంబార్ స్పాండిలోసిస్, గ్యాస్ట్రిక్ అల్సర్, మూల వ్యాధి, అజీర్తి, స్త్రీల ఋతు సమస్యలు, PCOD, పేనుకొరుకుడు, పిప్పిగోళ్లు, ఆనెలు, సూరేడుకాయలు, తల వెంట్రుకలు రాలిపోవుట, తలలో చుండ్రు, మాడుకోటు నివారణలో ఉభయ తెలుగు రాష్ట్రాలలో అగ్రగామి కాకినాడ డాక్టర్ బసవయ్య ఆయుర్వేద హాస్పిటల్. సిఎంఆర్ షాపింగ్ మాల్ ఎదురుగా గన్నాబత్తుల కళ్యాణ మండపం బిల్డింగ్, PP రోడ్, భీమవరం. ప్రతి గురువారం ఉదయం 10 గంటల నుండి 4 గంటల వరకు. జగన్నాథపురం శివాలయం ఎదురుగా కాకినాడ ప్రతి శుక్రవారం ఉదయం 10 గంటల నుండి 2 గంటల వరకు మరియు సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు. కోటిపల్లి బస్టాండ్, దుర్గగుడి వెనుక 2వ వీధి, రాజమండ్రి ప్రతి ఆదివారం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు. RR పేట, రమామహల్ వెనుక రోడ్, ఏలూరు ప్రతి బుధవారం ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు. సెల్ నంబర్ 9848162013. వెల్కమ్ టు KCC న్యూస్. నేను హవీలా. ముందుగా హెడ్లైన్స్. పేద విద్యార్థులకు చేయూతను అందించేందుకు పూర్వ విద్యార్థులు ముందుకు రావాలి. సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు పిలుపు. రంగరాయ స్టూడెంట్స్ రీసెర్చ్ సొసైటీ ఆధ్వర్యంలో ఎయిర్-ఇన్వా 3O అండర్ గ్రాడ్యుయేట్ సెమినార్. విశేష స్పందన వచ్చిందన్న DME RMC ప్రిన్సిపల్ డాక్టర్ నరసింహం. రోటరీ సెంట్రల్ శాశ్వత సేవా ప్రాజెక్టులను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలి. సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు సూచన. గ్రేటర్ కాకినాడ ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. పౌర సంక్షేమ సంఘం కన్వీనర్ దూసర్లపూడి రమణరాజు విజ్ఞప్తి. కాకినాడ పరిసర ప్రాంతాలలో ప్రతిభ గల పేద విద్యార్థుల ఉన్నత చదువులకు రెడ్ కాన్వెంట్ స్టూడెంట్స్ 1978 చారిటబుల్ ట్రస్ట్ ద్వారా స్కాలర్షిప్లను పంపిణీ చేయడం అభినందనీయమని కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి వెంకటేశ్వరరావు పేర్కొన్నారు. కాకినాడ NFCL రోడ్లో గల డాక్టర్ బాదం బాలకృష్ణ క్లినికల్ ల్యాబ్ ప్రాంగణంలో గల రెడ్ కాన్వెంట్ స్టూడెంట్స్ 1978 చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో పేద విద్యార్థులకు స్కాలర్షిప్ల పంపిణీ కార్యక్రమం జరిగింది. కార్యక్రమంలో పాల్గొనేందుకు విచ్చేసిన కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి వెంకటేశ్వరరావుకు ట్రస్ట్ సభ్యులు ఘన స్వాగతం పలికారు. కార్యక్రమంలో భాగంగా తొలుత డాక్టర్ బాదం బాలకృష్ణ, కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి వెంకటేశ్వరరావుకు డాక్టర్ బాదం బాలకృష్ణ క్లినికల్ ల్యాబ్లో ద్వారా నగర ప్రజలకు అందిస్తున్న సేవలను వివరించారు. అనంతరం జరిగిన కార్యక్రమానికి ట్రస్ట్ ప్రెసిడెంట్ సీమకుర్తి పాపారావు అధ్యక్షత వహించగా కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి వెంకటేశ్వరరావు ముఖ్య అతిథిగా పాల్గొని 3,33,000 రూపాయల స్కాలర్షిప్ చెక్కులను 15 మంది పేద విద్యార్థులకు అందజేశారు. ఈ సందర్భంగా సిటీ ఎమ్మెల్యే కొండబాబు మాట్లాడుతూ నగరంలో వివిధ కళాశాలల్లో చదివిన పూర్వ విద్యార్థులు ట్రస్టులు ఏర్పాటు చేసి సమాజంలో ప్రతిభ గల పేద విద్యార్థులకు చేయూతనివ్వాలని పిలుపునిచ్చారు. ట్రస్ట్ ఫౌండర్ ప్రెసిడెంట్ డాక్టర్ బాదం బాలకృష్ణ మాట్లాడుతూ ట్రస్ట్ ప్రారంభించి ప్రతి ఏటా 15 లక్షల రూపాయల నిధులతో సమాజంలో అవసరతలు గల పేదలకు విద్య, వైద్యం, ఉపాధికి సహాయం అందిస్తున్నట్లు వెల్లడించారు. కార్యక్రమంలో పాల్గొన్న ముఖ్య అతిథి వనమాడి వెంకటేశ్వరరావును ట్రస్ట్ సభ్యులు ఘనంగా సత్కరించి జ్ఞాపికను బహుకరించారు. ఈ కార్యక్రమంలో ట్రస్ట్ సెక్రటరీ జగన్నాథరావు, ట్రెజరర్ కళ్యాణి, ట్రస్టీలు డాక్టర్ శేషగిరిరావు, శ్రీనివాసరాజు, రెడ్నం రమణమూర్తి, రామ్ చరణ్, అరుణ్ కుమార్, వేదుల మధు, వాడకటు సురేష్, సుజాత, లలిత్ కుమార్, బోడా ఆనంద్, పద్మనాభం, పలువురు ట్రస్ట్ సభ్యులు, నగర ప్రముఖులు పాల్గొన్నారు. ప్రతి కుటుంబానికి కూడా వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ కూడా మనస్ఫూర్తిగా ఈ రోజున ప్రజలందరి తరఫున అభినందిస్తున్నాను కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఎందుకంటే అభినందించవలసి వస్తుంది. ప్రభుత్వ పరంగా మనం సహాయం చేస్తాం. ప్రభుత్వం ఎంత చేసినప్పుడు కూడా ఇంకా సహాయం కోరే విద్యార్థులు ఉన్నారు ఈ రోజున. అలాంటి వారికి చాలా ఉపయోగపడుతుంది ఈ రోజున. ఏదైనప్పుడు కూడా ఈ చారిటబుల్ ట్రస్టే కాదు, బాదం బాలకృష్ణ గారికి 2 విషయాలు చెప్పాలి ఈ రోజున. ఇప్పుడే చూశాను ఈ బిల్డింగ్, బాదం బాలకృష్ణ చారిటబుల్ ట్రస్ట్. ఇప్పుడే ఈరోజు బ్లడ్ టెస్టులకి చేయించుకోవాలంటే బయట చాలా ఎక్కువ ఖర్చు అవుతుంది. అలాంటిది బ్లడ్ టెస్టులన్నీ కూడా తక్కువ రేటుకి చేయడం జరుగుతుంది. అలాగే స్కానింగ్ మిషన్ కూడా పెట్టారు ఈ రోజున. ఆ స్కానింగ్ కూడా బయట కూడా చాలా తక్కువ రేటుకి ఇస్తున్నారు. అదేవిధంగా డాక్టర్ ఫీజు బయట హాస్పిటల్ ఎక్కువ ఉంటుంది. మినిమం ఫీజుతో కూడా డాక్టర్ని పెట్టి ఈరోజు
సామాన్యులకి వైద్య సేవలు అందించే విధంగా కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఈరోజు దాన్ని కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తూ, ఏదైనా కూడా ఒక శాసనసభ్యులుగా ఇలాంటి వ్యక్తులు ఉన్నారు కాబట్టి ఈరోజు ఈ సమాజంలో ఇంకా మంచి జరుగుతుంది. దీన్ని ఒక స్ఫూర్తిగా తీసుకుని ఎవరి స్థాయిలో వాళ్ళు ఈరోజు ఒక పక్కన రోటరీ క్లబ్ ఉంది, లయన్స్ క్లబ్లు ఉన్నాయి, సేవలు చేస్తున్నారు. ఇదొక స్ఫూర్తిగా తీసుకుని ముందుకెళ్ళాలని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, మరొకసారి ఈ పిల్లల యొక్క వారి తరపున కూడా, వారి తల్లిదండ్రుల తరపున కూడా ఒక ప్రజాప్రతినిధిగా మిమ్మల్ని అందరినీ ఈ చారిటబుల్ ట్రస్ట్ మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాం. కూడా 78 చారిటబుల్ ట్రస్ట్ ఆవరణలో 17 మంది విద్యార్థులకు 3,33,000 రూపాయల చెక్కుని మరి కాకినాడ సిటీ ఎమ్మెల్యే గౌరవనీయులు కొండబాబు గారి చేతుల మీదుగా పంపిణీ చేయడం జరిగింది. మేము 2017లో స్టార్ట్ చేసిన ఈ చారిటబుల్ ట్రస్ట్ ఇప్పటిదాకా ఈ 7 ఏళ్ళలో సుమారు 1,20,00,000 రూపాయలు ఖర్చు పెట్టి పెద్దాపురం మహారాణి కాలేజీలో 7 లక్షల రూపాయల టాయిలెట్ బ్లాక్స్, అలాగే 2 మెడికల్ స్టూడెంట్స్ని ప్రతి సంవత్సరం 1,00,000 రూపాయలు ఇచ్చి చదివించడం, ఇలాగే స్టూడెంట్స్కి వాళ్ళ యొక్క మార్క్స్ బట్టి దాన్ని బట్టి 10,000 నుంచి 50,000 రూపాయల దాకా ఇవ్వడం కూడా జరుగుతున్నది. అలాగే ట్రైసైకిల్స్, కుట్టు మిషన్లు, కోవిడ్లో అయితే నిత్యావసర వస్తువులు 2 లక్షల పైగా మనం ఇవ్వడం జరిగింది, శానిటైజర్స్ అవన్నీ. మరి అలాగే ఈ రెడ్ కాన్వెంట్ 1978లో 10th క్లాస్ చదివి మా ఫ్రెండ్స్ అందరూ కూడా మేమందరూ కలిసి ప్రతి సంవత్సరం, నేనైతే 48,000 రూపాయలు ప్రతి సంవత్సరం ఇస్తున్నాను. అలాగే కమలబాబు గారిని కలిసి ఆయన యొక్క అమృతాస్తాలతో ఈ స్కాలర్షిప్ పంపిణీ చేయడం చాలా ఆనందం కలిగిస్తుందని తెలియజేస్తూ, రంగరాయ స్టూడెంట్స్ రీసెర్చ్ సొసైటీ ద్వారా 3 రోజుల పాటు నిర్వహించిన ఎయిరిన్వా 3.0 అండర్ గ్రాడ్యుయేట్ సెమినార్ కు విశేష స్పందన వచ్చిందని స్టేట్ డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ ఆర్ఎంసీ ప్రిన్సిపల్ డాక్టర్ నరసింహం పేర్కొన్నారు. కాకినాడ రంగరాయ వైద్య కళాశాల ఆడిటోరియంలో 3 రోజుల పాటు నిర్వహించిన ఎయిరిన్వా 3.0 అండర్ గ్రాడ్యుయేట్ సెమినార్ బహుమతి ప్రధానోత్సవ కార్యక్రమం ఘనంగా జరిగింది. కార్యక్రమానికి ఆర్ఎంసీ వైస్ ప్రిన్సిపల్ డాక్టర్ దేవి మాధవి అధ్యక్షత వహించగా డిఎంఈ డాక్టర్ నరసింహం ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా డిఎంఈ డాక్టర్ నరసింహం మాట్లాడుతూ 3 సంవత్సరాల క్రితం ప్రారంభించిన ఎయిరిన్వాకు మంచి స్పందన వస్తుంది అని అన్నారు. వైద్య విద్యార్థుల్లో సృజనాత్మక నైపుణ్యాలను వెలికి తీసేందుకు ఇటువంటి వర్క్షాప్స్, సెమినార్స్ ఎంతగానో ఉపయోగపడుతుంది అని అన్నారు. వివిధ వైద్య కళాశాలల నుండి వచ్చిన విద్యార్థులు మాట్లాడుతూ వైద్య విద్యార్థులు వారి విజ్ఞానాన్ని పెంపొందించుకునేందుకు ఎయిరిన్వా సెమినార్ ఎంతగానో ఉపయోగపడుతుంది అని అన్నారు. అనంతరం ముఖ్య అతిథి డాక్టర్ నరసింహంను ఆర్ఎంసీ వైస్ ప్రిన్సిపల్ డాక్టర్ దేవి మాధవి, డాక్టర్ విష్ణువర్ధన్, ఆర్ఎంసీ ప్రొఫెసర్లు, విద్యార్థులు ఘనంగా సత్కరించారు. అనంతరం వివిధ విభాగాలలో నిర్వహించిన పోటీలలో విజేతలకు డాక్టర్ నరసింహం, ప్రొఫెసర్లు సర్టిఫికేట్లు, షీల్డ్స్ను బహుకరించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ ఉమామహేశ్వరరావు, డాక్టర్ శ్రీనివాస్, డిప్యూటీ సూపరింటెండెంట్ డాక్టర్ పాండురంగ విఠల్, డాక్టర్ కళ్యాణ్, డాక్టర్ శివ కళ్యాణి, కల్చరల్ సెక్రటరీ డాక్టర్ శైలజ, ఎయిరిన్వా కోర్ కమిటీ సందీప్ వర్మ, మనోజ్, మహాలక్ష్మి, దేశ నలుమూలల నుండి వివిధ వైద్య కళాశాలల నుండి వచ్చిన వైద్య విద్యార్థులు పాల్గొన్నారు. So that 40 minutes of the 1 hour class is being wasted. So again, studies say that active learning pays well. That is, the active involvement of the student or any faculty member in working out a particular issue, particular problem, learning by themselves is more fruitful than passive learning. So with this concept, we started that we wanted to actively involve the student in some other modalities. We know that we have extra time apart from attending the academics from 9 o'clock up to 4 o'clock, various classes, laboratories, clinics and other things. Still we have enough time to learn ourselves. But to focus on this, we started various student activities, student academic activities in the form of a weekly seminars, conducting a quiz, particularly on topic, bringing some luminaries from the outside the institute for the guest lectures, having a general club for the UG students and all these things. Firstly, I want to extend my heartfelt appreciation to each and every one of you who has contributed to the success of this conference. From our distinguished faculty to our dedicated participants and volunteers, your enthusiasm and the commitment have truly made this event a remarkable academic feat. This year, despite the challenges posed by the ongoing academic schedule of the first year professional MBBS students, we received an overwhelming response with 460 registrations from 35 medical colleges across the country.
It is a testament of the growing relevance and importance of platforms like Arena in fostering intellectual growth. They kept the points, the topics were family adoption planning program and the equity of the women giving in the reservation. So the participants came with a good preparation, so we got good content to learn from them. And the third was the culturals. That was yesterday night, was really awesome because all the participants had such the good talent, and when we get a platform to present our both academic and also cultural skill, this is very good platform, I can say. So Arena 3.0 really rocks. Is about the student body who did the work of Treasure Hunt. They said it took them 1 month of preparation and 2 weeks of active preparation to conduct the whole of Treasure Hunt. So I was like really, and the hunt itself was tough in my opinion as well. So that itself gives me the point that the word dedication, and especially as DME girls is told, illuminaries are formed from the dedication that they exuberate from their young ages. రోటరీ క్లబ్ కాకినాడ సెంట్రల్ ఏర్పాటు చేసిన ఫిజియోథెరపీ సెంటర్, బ్లడ్ బ్యాంక్, విమెన్ ఎంపవర్మెంట్, స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ల సేవలను నగర ప్రజలు సద్వినియోగించుకోవాలని కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి వెంకటేశ్వరరావు పేర్కొన్నారు. కాకినాడ ఎన్ఎఫ్సిఎల్ రోడ్లో గల నూతనంగా నిర్మించిన రోటరీ క్లబ్ సెంట్రల్ భవన సముదాయంలో నూతనంగా ఏర్పాటు చేసిన పలు ప్రాజెక్ట్స్ను భవన సముదాయాన్ని కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి వెంకటేశ్వరరావు పరిశీలించారు. కార్యక్రమంలో పాల్గొనేందుకు విచ్చేసిన సిటీ ఎమ్మెల్యే వనమాడి వెంకటేశ్వరరావుకు రోటరీ క్లబ్ సెంట్రల్ సభ్యులు ఘన స్వాగతం పలికారు. తొలుత ప్రాంగణంపై అంతస్తులో ఏర్పాటు చేసిన ఓపెన్ ఆడిటోరియంను, క్రింది ఫ్లోర్స్లో ఏర్పాటు చేసిన స్కిల్ డెవలప్మెంట్ సెంటర్, విమెన్ ఎంపవర్మెంట్ సెంటర్, బ్లడ్ బ్యాంక్, ఫిజియోథెరపీ సెంటర్లను పరిశీలించారు. ఈ సందర్భంగా కొండబాబు రోటరీ క్లబ్ సెంట్రల్ సభ్యులను అభినందించారు. ఈ సందర్భంగా రోటరీ సభ్యులు ఎమ్మెల్యే కొండబాబును సాల్వా కప్పి సత్కరించి పుష్పగుచ్చం అందించి శుభాకాంక్షలు తెలిపారు. ట్రస్ట్ చైర్మన్ బోడా ఆనంద్ మాట్లాడుతూ సెంట్రల్ ప్రాజెక్టులను నగర ప్రజలు సద్వినియోగించుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో వాకచర్ల సూర్యం, వెంకటేష్, జయేష్ దేశాయ్, బండారు సాయిరాం, బచ్చు శేఖర్, కృష్ణ ఎంపోరియం నానాజీ, టైటాన్ నగేష్, దామోర శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. కొండబాబు గారు వచ్చి మా కార్యక్రమాలు, మా ట్రస్ట్ చేసే డిఫరెంట్ కార్యక్రమాలు, మా బిల్డింగ్ అంతా మొత్తం పర్యవేక్షించి నిజంగా చాలా బాగుందండి అని చెప్పారు. మేము ఈ ప్రాజెక్ట్లో మేమేం చేస్తున్నామో, అంటే ఏమేం ప్రాజెక్ట్ అంటే ఉమెన్ ఎంపవర్మెంట్కి ఒక ప్రాజెక్ట్ చేస్తున్నాము. అలాగే ఒక ఫిజియోథెరపీకి ఒకటి, ఒక బ్లడ్ బ్యాంక్, ఒక 6 నెలలు 8 నెలల్లో బ్లడ్ బ్యాంక్ కూడా స్టార్ట్ చేయడానికి, అలాగే స్కిల్ డెవలప్మెంట్ ల్యాబ్ అని పెట్టి ఈ ప్రజెంట్ స్టూడెంట్స్కి టు బ్రిడ్జ్ ద గ్యాప్ బిట్వీన్ ఎడ్యుకేషన్ అండ్ జాబ్. ఎందుకంటే చాలామంది స్టూడెంట్స్కి జాబ్ స్కిల్స్ ఉండలేదు. సో ఈ జాబ్ స్కిల్స్ నేర్పాలంటే ఒక స్కిల్ డెవలప్మెంట్ ల్యాబ్ అని ఉండాలని చెప్పి ఒక ల్యాబ్ పెట్టి దాంట్లో సాఫ్ట్ స్కిల్స్ అన్ని కూడా నేర్పుతాము. అలాగే హెల్త్ కూడా వెరీ ఇంపార్టెంట్ కాబట్టి టాప్ ఫ్లోర్లో ఒక హెల్త్ హబ్ అని ఒకటి పెట్టాము. ఇవన్నీ కూడా సార్ చూసి కొండబాబు గారు వచ్చారు, చూశారు, నిజంగా చాలా బాగున్నాయి ఆనంద్ గారు. మీ ట్రస్ట్ మెంబర్స్ అందరూ కూడా రోటరీ క్లబ్ కాకినాడ సెంట్రల్ చారిటబుల్ ట్రస్ట్ రియల్లీ చాలా పెద్ద ప్రాజెక్ట్ మంచిగా చేస్తుంది అని ఆయన అభినందనలు తెలిపి అన్ని విధాలు ఆయన సహకరిస్తాము. ఈ ప్రాజెక్ట్ని ముందుకు తీసుకెళ్ళి కాకినాడ యూత్కి, కాకినాడ అలాగే ఫిజియోథెరపీ అవసరం వచ్చిన పేషెంట్స్కి, బ్లడ్ బ్యాంక్ అవసరం వచ్చిన బ్లడ్ బ్యాంక్ పేషెంట్స్కి అందరికీ కూడా ఇది ఎంతో ఉపయోగపడాలని మాకు అభినందనలు తెలిపి పంపించారు. సో మా సంస్థ తరఫున ఆయనకి చాలా కృతజ్ఞతలు చెప్తాను. పౌర సౌకర్యాలు లేకుండా 13 ఏళ్ల నుండి నిర్వీర్యం అవుతున్న 8 అర్బన్ గ్రామాల ప్రగతి అత్యంత దుర్భరంగా తయారైందని, కాకినాడ నగరాన్ని ఆనుకుని ఉన్నప్పటికీ, తమ గ్రామం మీదుగా కార్పొరేషన్ పైప్ లైన్లు ఉన్నప్పటికీ త్రాగునీరు కరువైందని, ఇటువంటి వేతలు అడుగడుగునా ఉన్నాయని ఇంద్రపాలెంలో జరిగిన పౌర ప్రతినిధుల సమావేశం పేర్కొంది. పౌర సంక్షేమ సంఘం పిలుపు మేరకు ఇంద్రపాలెం పార్క్లో మేడిసిటీ రామ్మోహన్ అధ్యక్షతన స్థానిక ప్రముఖులు సమావేశమయ్యారు. సమావేశాన్ని చిట్టూరి విజయ్ కుమార్ నిర్వహించారు. 2017లో జరిగిన కార్పొరేషన్ ఎన్నికల తరుణంలో గ్రామ రికార్డులు వెనక్కి వెళ్లిన సాంకేతిక అంశాలుగా విలీనం నిలిచినందున టెక్నికల్ ఇబ్బందులు లేకుండా కాకినాడ నగర పరిధికి తక్షణం తీసుకురావాల్సిన అత్యవసరాన్ని ప్రభుత్వం గుర్తించి తూర్పుగోదావరి జిల్లాలో గ్రేటర్ రాజమహేంద్రవరాన్ని ఏర్పాటు చేసినట్టుగా, కాకినాడ జిల్లాలో 8 గ్రామాల విలీనంతో గ్రేటర్ కాకినాడ ఏర్పాటుకు గవర్నర్ ఆర్డినెన్స్ తీసుకువచ్చే ప్రక్రియకు
విలీనాలకు కాకినాడ సిటీ రూరల్ ఎమ్మెల్యేలు కృషి చేయాలని కోరారు. 8 అర్బన్ గ్రామాల విలీన సాధనకు సమాయత్తం కావాల్సిన తరుణం ఆసన్నమైందని, రాజకీయ పార్టీలకు అతీతంగా ఇంద్రపాలెం పౌర సౌకర్యాల ప్రగతి పురోగతి కోసం ప్రజా ఉద్యమంగా, న్యాయ పోరాటంగా భవిష్యత్ కార్యాచరణకు తగిన వ్యూహం కొనసాగించాలని తీర్మానించారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న పౌర సంఘం కన్వీనర్ సామాజికవేత్త దోసర్లపూడి రమణరాజు మాట్లాడుతూ, రూరల్ ఎమ్మెల్యే పంతం వెంకటేశ్వరరావు చేతుల మీదుగానే సార్వత్రిక ఎన్నికలకు 6 నెలల ముందు తగిన కార్యాచరణ ఉద్యమం జరిగిందని, అదే రీతిగా ప్రభుత్వ పెద్దల సంక్షేమానికి 100 రోజుల ప్రణాళికగా ప్రతి గ్రామం నుండి పోస్టు కార్డుల ఉద్యమం, గ్రామీణాభివృద్ధి మంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్కు, మున్సిపల్ మంత్రి పి నారాయణకు, జిల్లా కలెక్టర్కు, హైకోర్టు ధర్మాసనానికి గ్రామవేత్తల నివేదన, కాకినాడ అర్బన్ గ్రామాల విలీన సాధన సమితి ఏర్పాటుతో రాజధానిలో సీఎం కార్యాలయానికి ర్యాలీ, హైకోర్టులో ప్రత్యేక పిటిషన్ దాఖలు చేసే న్యాయ పోరాటం జరుగుతుంది అని అన్నారు. స్థానిక తెదేపా అధ్యక్షులు పండూరి జయకృష్ణ, జనసేన అధ్యక్షులు దొడ్డిపట్ల అప్పారావు, వైసీపీ అధ్యక్షులు పలివెల శ్రీనివాసరావు, జనసేన మండల నాయకులు గవర శ్రీరాములు, పంచాయతీ మాజీ ఉప సర్పంచ్ కామోజు నెహ్రూ, మాజీ సభ్యులు మరుకుర్తి నాగబాబు, అఖిలపక్షం కన్వీనర్ చింతపల్లి ఉదయ భాస్కర్, మన ఊరి మన బాధ్యత ప్రతినిధులు ఎస్ఎఫ్ఐ, డివైఎఫ్ఐ యువ నాయకులు వాసు, సోహిత్, వాసంశెట్టి చంద్రరావు, తిరుమలశెట్టి నాగేశ్వరరావు, చింతపల్లి అజయ్ కుమార్, తోరంగి వలసపాకుల ప్రతినిధులు జోకా అప్పారావు, సలాది శ్రీనివాసబాబు, మేడిశెట్టి వెంకటరమణ, హమ్ ఆద్మీ పార్టీ నాయకులు నరాల శివ పాల్గొన్నారు. త్వరలో స్థానిక సాధన సమితి బృందం ఏర్పాటవుతుందని ప్రకటించారు. ప్రభుత్వం దగ్గరికి వెళ్లాలని 100 రోజుల కార్యాచరణ కార్యక్రమంలో భాగంగా అర్బన్ గ్రామాల విలీన సాధన సమితి ఏర్పాటులో ఈ 8 గ్రామాల నుంచి కూడా ప్రతి గ్రామం నుంచి 10 మందిని భాగస్వామ్యం చేసుకుంటూ ముఖ్యమంత్రి గారికి పోస్ట్ కార్డుల ద్వారాగా ఈ యొక్క కార్యక్రమం, అదేవిధంగా గ్రామ సమస్యల మీద నివేదన వినతి పత్రాన్ని ముఖ్యమంత్రి గారికి, అదేవిధంగా గ్రామీణ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ గారికి, కలెక్టర్ గారికి, ఎమ్మెల్యే గారికి, అదేవిధంగా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి గారికి పంపిస్తూ ముఖ్యమంత్రి గారిని కలవడానికి పాదయాత్ర, సైకిల్ యాత్ర, మోటార్ సైకిల్ యాత్ర అనేటువంటి నిర్ణయించుకుని ఆ కార్యక్రమం చేసిన తర్వాత అంతిమంగా హైకోర్టుకి కూడా పౌర సంఘం వెళ్ళేటువంటి కార్యాచరణలో భాగంగా ఈ యొక్క అర్బన్ గ్రామాల విలీన సాధన సమితితోటి ఈ యొక్క కార్యాచరణలో నగర విస్తీర్ణం పెరగాలని ప్రభుత్వాన్ని కోరుతూ ఈ రోజున ఇంద్రపాలలో సమావేశం జరిగింది. పెద్దలందరూ హాజరయ్యారు. మరోసారి సమావేశమయ్యి ఏకగ్రీవంగా ఈ కార్యాచరణలో పాల్గొనేటువంటి భూమిక వహిస్తామని వారందరూ కూడా చెప్పడం జరిగింది. అయితే మనం ముఖ్యంగా ఈ రోజున ఈ గ్రామాల్లో గత 13 సంవత్సరాలుగా కూడా గ్రామాలు ఎటువంటి అభివృద్ధికి నోచుకోలేదు. ఎందుకంటే పాలక వర్గాలు అటు పంచాయతీ కానీ ఇటు కార్పొరేషన్ కానీ లేకపోవడం వల్ల గ్రామంలో పారిశుధ్యం కానీ, వాటర్ సమస్య కానీ, వీధి దీపాలు కానీ, అదేవిధంగా రోడ్లు, డ్రైన్లు కానీ ఇటువంటి అనేక సమస్యలు ఈ రోజున గ్రామంలో తాండవిస్తున్నాయి. ముఖ్యంగా మన ఇంద్రపాలెం గ్రామానికి మంచినీటి సమస్య అనేటువంటి చాలా తీవ్రంగా ఉంది. ఈ సమస్యలన్నీ పరిష్కారం కావాలి అంటే కాకినాడ కార్పొరేషన్ అనేటువంటిది ఈ రోజున రాష్ట్రంలోనే అతిపెద్ద కార్పొరేషన్గా ఉంది. అదేవిధంగా స్మార్ట్ సిటీలో కూడా ఇది ఒక భాగంగా ఉంది. కాబట్టి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుంచి వందల వేల కోట్ల రూపాయలు ఈ రోజున కాకినాడ కార్పొరేషన్కి వస్తున్నాయి. మనం కూడా కాకినాడ కార్పొరేషన్లో విలీనం అయిపోయినప్పుడు ఆ యొక్క ఫలితాలు కూడా మనం తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా దీని మీద ఆలోచించుకొని భవిష్యత్తులో కూడా మా ఇంద్రపాలెం అఖిలపక్ష కమిటీ మరొకసారి కూర్చుని మా పెద్దలందరూ నిర్ణయంతో ఈ విలీనానికి సంబంధించి ఒక కార్యాచరణలో మేము కూడా భాగస్వామ్యం అవుతామని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. ఈ సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది దోసలపూడి రమణరాజు గారి ఆధ్వర్యంలో. మా గ్రామం దాదాపుగా 13 సంవత్సరాల నుంచి అటు పంచాయతీ కాకుండా ఇటు కార్పొరేషన్ కాకుండా చాలా ఇబ్బందులు పడుతున్నాం. తాగునీటి సమస్య అయితేనో లేకపోతే మౌలిక సదుపాయాలు అయితేనో ఏమీ లేకుండా చాలా ఇబ్బందులు పడుతున్నాం. దాని గురించి మేము మా గ్రామాన్ని కార్పొరేషన్లో విలీనం చేసి అక్కడ జరగబో అభివృద్ధి కార్యక్రమాలు మాకు కూడా దక్కాలనే ఉద్దేశంతో మన ఊరు మన బాధ్యత నుంచి మేము సంపూర్ణ మద్దతు ఇస్తున్నాం. అలాగే ఇంతవరకు 13 సంవత్సరాలు మేము చాలా కోల్పోయాం. కేంద్రం నుంచి రావాల్సిన నిధులు ఏవి కూడా మా గ్రామంలో లేక అభివృద్ధికి చాలా ఆమడ దూరంలో ఉన్నాం. కానీ కార్పొరేషన్కి 10 అడుగుల దూరంలో మాత్రమే ఉన్నాం. కనీసం తాగడానికి కూడా నీళ్ళు లేవు. దాని గురించి మా సంస్థ తరపు నుంచి మా గ్రామాన్ని కార్పొరేషన్లో విలీనం చేయాలనే ఒక ప్రతిపాదనతో ఈ మీటింగ్లో మా అభిప్రాయం చెప్పడం జరిగింది. రాబో రోజుల్లో మా గ్రామ అఖిలపక్షంలో మా వాయిస్ కూడా వినిపించి దానిలో మేము కూడా భాగస్వాములు అవడానికి మేము సిద్ధంగా ఉన్నామని తెలియజేస్తూ నమస్కరిస్తున్నాను. కాకినాడ ప్రభుత్వ సామాన్య ఆసుపత్రిలో శానిటైజేషన్ వర్కర్ గా పనిచేస్తున్న నక్కా గోవింద్
ఆదివారం విధులు నిర్వహిస్తుండగా క్యాజువాలిటీ బ్లాక్ ఆర్ఎంఐ విభాగం జనరేటర్ వద్ద విద్యుత్ షాక్తో మరణించిన నేపథ్యంలో సిఐటియు ఆధ్వర్యంలో కార్మికులు ఆందోళన చేపట్టి గోవింద్ కుటుంబాన్ని ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఏఐటియుసి టీఎన్టీయూసీ నాయకులతో పాటు జీజీహెచ్ మెస్ వర్కర్స్ యూనియన్, సెక్యూరిటీ గార్డ్స్ యూనియన్, మున్సిపల్ డ్రైవర్స్ యూనియన్, క్లాప్ వాహన డ్రైవర్స్ యూనియన్ నాయకులు సంఘీభావం తెలిపారు. కార్మికుల నాయకులంతా ఇన్ఛార్జ్ సూపరింటెండెంట్ డాక్టర్ శ్రీనివాస్ సమక్షంలో చర్చలు జరిపారు. యూనియన్ పోరాడితే కొద్దో గొప్ప ఏదో పరిహారం తప్ప, ఏదైనా పిఎఫ్ ఈఎస్ఎస్ అక్రమం కడితే దాని నుంచి వచ్చే ఆధారం తప్ప ప్రభుత్వం సైడ్ నుంచి ఇంతవరకు ఏ సహాయం అందడం లేదు. ఇప్పుడు ఈ నక్కా గోవింద్ గారి కుటుంబాన్ని ఆదుకోవడం కోసం హెచ్డిఎస్ చైర్మన్గా ఉన్న కలెక్టర్ గారు, రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఉన్నటువంటి పెద్దలు, అదేవిధంగా ఆసుపత్రి యాజమాన్యం స్పందించి 25 లక్షల రూపాయలు నష్టపరిహారం ఇవ్వాలని కుటుంబ సభ్యులతో తరపున కోరడం జరిగింది. కాంట్రాక్ట్స్ అయితే వారి పరిధిలో ఏదో ఉన్నదానికి చేస్తామని చెప్తున్నారు, కానీ కాంట్రాక్ట్ సైడ్ నుంచి కాదు, వాస్తవంగా గవర్నమెంట్ హాస్పిటల్లో పనిచేయడానికి వచ్చారు. ఈ ఆసుపత్రుల్లో అనేక రోగాల మధ్యన శానిటేషన్ వర్కర్స్ పనిచేస్తుండడం వల్ల రోగాల బారిన పడి చిన్న వయసులోనే మరణించడం జరుగుతుంటుంది. ఈరోజు దురదృష్టం ఏంటంటే పని ప్రదేశంలో మరణించారు. అధికారులు ఏమంటారంటే మేము అన్నీ రాసి పెడతా ఉంటాం, రాసి ప్రభుత్వానికి పంపిస్తాం, పోస్ట్ మార్టం చేయనివ్వండి అని చెప్పేసి అడుగుతున్నారు. పోస్ట్ మార్టం చేసినా పని చేసినా తర్వాత కాగితాలన్నీ కూడా బుడదాకలైపోతున్నాయి. ఎవరు పని మీద వాళ్ళు ఉంటారో దయచేసి హెచ్డిఎస్ చైర్మన్ ఉన్న కలెక్టర్ గారు స్పందించి జీజీహెచ్ యాజమాన్యం నుంచి, రాష్ట్ర ప్రభుత్వం నుంచి నక్కా గోవింద్ గారి కుటుంబానికి ఇచ్చే పరిహారం మీద స్పందించిన తర్వాతే పోస్ట్ మార్టం చేయాలని ఇక్కడ ఉన్న కార్మిక సంఘాలు, శానిటేషన్ వర్కర్స్ యూనియన్ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం. వారు తక్షణమే ఇక్కడికి వచ్చి ఆ కుటుంబానికి ఒక ప్రభుత్వ ఉద్యోగము, 25 లక్షల పరిహారం ఎమ్మటనే అందే విధంగా హామీ ఇవ్వాలని మేము అధికారులని కోరుతున్నాం. చేత కుటుంబం తరపున అసలు ఎంత ఇచ్చినా వెలకట్టలేనిది, అతను చనిపోయిన ఒక ఏజ్డ్ పర్సన్ కాదు, ప్రాణం ఎవరిదైనా ఒకటే, కానీ యువకుడు చనిపోయాడు, 2 పిల్లలు ఉన్నారు. అందుచేత ఆ కుటుంబం తరపున ఒక 25 లక్షలు డిమాండ్ చేస్తా ఉన్నాం. ఆ 25 లక్షల్లో మరి ఆ కుటుంబానికి నష్టపరిహారంగా కాంట్రాక్టర్ ఇవ్వాలి. అలాగే ప్రిన్సిపల్ ఎంప్లాయర్ గవర్నమెంట్ ఏదైతే కలెక్టర్ గారు మరి స్థానిక ఉన్నటువంటి మా ఎమ్మెల్యే గారు కూడా స్పందించి కలెక్టర్ గారితో మాట్లాడి మరి ఆ కుటుంబాన్ని ఆదుకోవాలని, ఆ కుటుంబానికి గవర్నమెంట్ ఉద్యోగం ఇవ్వాలని, అదేవిధంగా మరి బాధ్యులందరిపైన చర్య ముందు కేసు ఫైల్ చేయమని మేము అడుగుతాను, డిమాండ్ చేస్తాను. ఎందుకంటే కేసు ఫైల్ చేసిన తర్వాతే ఇందులో తప్పు ఎవరిది, మరి ఎవరి లోపాలు ఉన్నాయో తెలుస్తాయి. అప్పుడు మాత్రమే ఈ కుటుంబానికి న్యాయం జరుగుతుంది తప్ప ముందుగానే తీసుకెళ్ళి పోస్ట్ మార్టం చేసేసి బాడీ హ్యాండ్ ఓవర్ చేసుకున్నట్లయితే ఆ కుటుంబానికి న్యాయం జరగదని చెప్పేసి నేను చెప్తున్నాను. కంపల్సరీగా ఏది కూడా ఏ పని ఆపకుండా కార్మికులందరూ కూడా ప్రభుత్వానికి, ప్రజలకి సేవ చేస్తూనే డిమాండ్ చేసి మన హక్కు సాధించుకుందాం. అంచేత వీళ్ళకి న్యాయం జరిగే వరకు పోస్ట్ మార్టం అనేది జరగనివ్వకుండా చూడవలసిన బాధ్యత మా అందరిపైన ఉంది. మేము ముందుండి అనుకుంటూ కూడా ఆ కుటుంబానికి న్యాయం చేస్తాం. అందు ఎట్టి పరిస్థితుల్లోనూ ఊరుకునేది లేదు. కాంట్రాక్టర్ కథ తేలుస్తాం. అలాగే సూపరింటెండెంట్ గారి పర్యవేక్షణ కూడా పూర్తిగా మరి అహంకారపూరితమైనటువంటి వ్యవహారంగా కనపడుతోంది. ఇంట్లో మౌలిక సదుపాయాలు కరువు అయ్యాయి, దీని మీద పర్యవేక్షణ కరువైంది. కేవలం నిర్లక్ష్యం వల్లే ఇవాళ పారిశుద్ధ కార్మికుడు చనిపోవడం జరిగింది. అసలే వర్షాకాలం, దీంట్లో పని చేయాలంటే ప్రాణాలు బిక్కుబిక్కుమంటూ పనిచేస్తూ ఉన్నారు. కార్మికులకు భద్రత కరువైంది. నిర్లక్ష్యం కారణంగా ఇవాళ పారిశుద్ధ కార్మికుడు చనిపోయాడు. దీనికి ప్రభుత్వం బాధ్యత వహించాలి. ప్రభుత్వ జనరల్ హాస్పిటల్ సూపరింటెండెంట్ బాధ్యత వహించి ఈ నిర్లక్ష్య ప్రాణానికి బలైనందుకు నష్టపరిహారం సూపరింటెండెంట్ కూడా చెల్లించాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. ఇప్పటి వరకు హాస్పిటల్లో పనిచేస్తున్న సెక్యూరిటీ గార్డు కానీ, శానిటేషన్ కానీ ఒక్క రూపాయి కూడా ప్రభుత్వ సామాన్య ఆసుపత్రి తప్ప నష్టపరిహారం ఇవ్వలేదు. ఈసారి తప్పనిసరిగా బాధిత కుటుంబానికి నక్కా గోవింద్ మరణానికి, నిర్లక్ష్యానికి కారణమైన సూపరింటెండెంట్ గారు నష్టపరిహారం చెల్లించాలి. అలాగే కాంట్రాక్టర్ కూడా చెల్లించాలని చెప్పేసి కోరుతూ, ఇలాంటి నిర్లక్ష్యం విడనాడి మరొక ప్రమాదం జరగకుండా ప్రతి సెక్షన్ కూడా పర్యవేక్షణ చేయాలని చెప్పేసి దీని మీద జిల్లా కలెక్టర్ గారు జోక్యం చేసుకోవాలని కార్మికుల తరపున మేము డిమాండ్ చేస్తాం. విషయాలు ఆల్రెడీ 2-3 చాలా జరిగింది. అయినప్పుడు ఇప్పుడు మేము వాళ్ళు ఎన్నిసార్లు మా బాధ చెప్పుకున్నా మాకు పరిష్కారం కావట్లేదు. సేమ్ ఇలాగే జరుగుతుంది. అయితే మేము సూపర్ గారు ఒకటే మాట అడిగాం, మాకు తగిన న్యాయం కంపల్సరీ జరగాలి. కాంట్రాక్టర్ల వాళ్ళని అడిగితే వాళ్ళు 2 లక్షలు 3 లక్షలు ఇస్తున్న వాళ్ళు చేతులు దురిపేసుకున్నారు. కానీ కనీసం ఈ సూపర్ గారైనా సరే వాళ్ళు ఆ చనిపోయిన కారణం చేతైనా సరే వాళ్ళ ఇంట్లో ఒక ఉద్యోగం ఇచ్చి వాళ్ళకి 5 లక్షల రూపాయలు ఇవ్వాలని కోరుతున్నాం. అలా కోరిన పక్షాన ఈ పిఎం కాదు కదా, ఈ బాడీ ఇక్కడే ఉంటుంది.
తక్షణం శోభన్ గారు ఎక్కడ ఉన్నా సరే లేదా కరెక్ట్గా సరే స్పందించి మా శానిటైజర్ వర్కర్స్కి న్యాయం చేయాలి. అంతేకాకుండా మీ 20 ఏళ్ళ బట్టి ఇక్కడ పనిచేస్తున్నాం. ఎవరు చనిపోయినా మాకు ఒక ఫంక్షన్ కానీ, ఒక ఎక్సర్సైజ్ కానీ, ఒక పిఎఫ్ కానీ, ఈఎస్ కానీ అటువంటి ఏమి రావట్లేదు. వచ్చినా సరే బుట్టదాఖలు అయిపోతుంది తప్ప అధికారులందరూ బాగా స్పందించి ఇప్పటికైనా సరే శానిటైజర్ వర్కర్స్ మీద ఒక దృష్టి పెట్టి మాకు న్యాయం చేకూర్చని కోరుతున్నాం. ఇక న్యాయం జరగకపోతే మాత్రం మేము ఈ రోజే కాదు 4 రోజులు 5 రోజుల నుంచి ఇక్కడ ఉంటామని మేము మా కార్మికుల తరపున దేశంలోని పంచమాధవ దివ్య క్షేత్రాల్లో ఒకటిగా బాసిల్లుతున్న పిఠాపురంలో శ్రీ కుంతి మాధవ స్వామి ఆలయ పరిసరాలలో ఆక్రమణలను తొలగించే చర్యలను మున్సిపల్ అధికారులు చేపట్టారు. దీంతో అక్కడ ఉంటున్న ముస్లిం మైనారిటీకి చెందిన ఒక కుటుంబం ఆందోళనకు దిగారు. కుంతి మాధవ స్వామి ఆలయం ఉత్తర ద్వారం నుండి వెలుపలికి వచ్చే మార్గంలో ఆలయానికి సంబంధించిన స్థలాలను కొందరు ఆక్రమించి షెడ్లు, శాశ్వత నిర్మాణాలు చేపట్టారు. వైకుంఠం ఏకాదశి నాడు స్వామివారిని ఉత్తర ద్వారం నుంచి భక్తులు దర్శించుకోవడం, అలాగే స్వామివారిని పలు వాహనాల్లో గ్రామోత్సవం నిర్వహించేందుకు ఆ ఉత్తర ద్వారం నుంచి తీసుకువస్తుంటారు. అయితే ఈ ఆక్రమణలతో తరచూ భక్తులకు, వాహన సేవకులకు కొన్నేళ్లుగా ఇబ్బందులు కలుగుతున్నాయి. దేవాలయ అధికారులు భక్తుల ఫిర్యాదులతో ఇక్కడి ఎమ్మెల్యే, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ స్పందించడంతో మున్సిపల్ అధికారులు, సిబ్బంది వచ్చి పోలీసుల బందోబస్తుతో ఆక్రమణలను తొలగించారు. లయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ డయాబెటీస్ వ్యాధిపై ప్రజల్లో అవగాహన పెంపొందించేందుకు సోషల్ ఫోకస్ పెట్టిందని, అందులో భాగంగా లయన్స్ క్లబ్ ఎలైట్ డయాబెటీస్ అవేర్నెస్ కార్యక్రమాలు చేపట్టడం అభినందనీయమని లయన్స్ క్లబ్ డిస్ట్రిక్ట్ గవర్నర్ ఈవీవి ఈశ్వర్ కుమార్ పేర్కొన్నారు. కాకినాడ వివేకానంద పార్క్ లో లయన్స్ క్లబ్ ఎలైట్ ఈనోదయ హాస్పిటల్ సంయుక్త ఆధ్వర్యంలో ఫ్రీ డయాబెటీస్ స్కానింగ్ క్యాంప్ను నిర్వహించారు. కార్యక్రమానికి లయన్స్ క్లబ్ ప్రెసిడెంట్ ఎంఎస్ఆర్ వి సత్యనారాయణ అధ్యక్షత వహించగా లయన్స్ డిస్ట్రిక్ట్ గవర్నర్ ఈవి ఈశ్వర్ కుమార్ ముఖ్య అతిథిగాను, లయన్స్ క్లబ్ పాస్ట్ గవర్నర్ ముంజులూరి విశ్వేశ్వరరావు విశిష్ట అతిథిగా పాల్గొని ఫ్రీ డయాబెటీస్ క్యాంప్ను ప్రారంభించారు. కార్యక్రమంలో భాగంగా పెద్ద సంఖ్యలో వాకర్స్ తరలివచ్చి డయాబెటీస్ స్క్రీనింగ్ క్యాంప్కు విచ్చేసి పరీక్షలు చేయించుకున్నారు. ఈ సందర్భంగా లయన్స్ గవర్నర్ ఈశ్వర్ కుమార్ మాట్లాడుతూ లయన్స్ క్లబ్ లక్ష్యాలలో ఒకటి అయిన డయాబెటీస్ అవేర్నెస్ కార్యక్రమాన్ని చేపట్టిన లయన్స్ క్లబ్ ఎలైట్ను అభినందించారు. పాస్ట్ గవర్నర్ విశ్వేశ్వరరావు మాట్లాడుతూ ఎలైట్ క్లబ్ ద్వారా నగరంలో అన్ని పార్కులలో డయాబెటీస్ స్క్రీనింగ్ క్యాంపులు నిర్వహించడం అభినందనీయమని అన్నారు. ఈ కార్యక్రమంలో క్లబ్ కార్యదర్శి కేవీఆర్ వరప్రసాద్, కోశాధికారి టీవీవి సత్యనారాయణ, వడ్డాది ఆదిత్య, కటకం శ్రీనివాస్, ఎన్వివి సుబ్రహ్మణ్యం, ఎంవి శాస్త్రి, కె సూర్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. ప్రతి వారం ఒక్కొక్క పార్క్ దగ్గర 6 to 9 జరుగుతుందండి. ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాల్సిందిగా ఈ వాకర్స్ని అందరినీ కోరడం జరుగుతుంది. మేము లయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ ఇంతకుముందు అయితే ఎక్కువ సైట్ ఫస్ట్ కోసం ఎక్కువ దృష్టి కేంద్రీకరించామండి. ఇప్పుడు ప్రతి 10 మందిలో ఒకరు ఇద్దరు ఈ షుగర్ వ్యాధితో బాధపడుతున్నారు. ఈ షుగర్ అనేది మనం అనుకోకుండా మనకు తెలిసేలోగానే చాలా బాడీకి చాలా నష్టం చేకూరుస్తుంది. దాన్ని మీద ఎక్కువ ఫోకస్ చేయాలనే ఉద్దేశంతో ఇంటర్నేషనల్ వారి అనుగుణంగా ఆదేశాలకు అనుగుణంగా లయన్స్ అందరూ కూడా డయాబెటిక్ మీద ఎక్కువ ఫోకస్ చేయడం జరుగుతుంది. దానిలో భాగంగా ఎలైట్ క్లబ్ మన విశ్వేశ్వరరావు గారి మెంటార్గా ఈ సంవత్సరం ఎంఎస్ఆర్వి గారి ఆధ్వర్యంలో వారి టీం అంతా ఈ డయాబెటిక్ అవేర్నెస్ కోసం కృషి చేయడం నిజంగా అభినందనీయం. వారికి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ ఈ కార్యక్రమం నిరంతరంగా కొనసాగాలని ఆశిస్తూ జూన్ 30th అంటే లయన్స్ కేర్ సంవత్సరం పొడుగున కూడా కాకినాడలోని 4 ప్రముఖ పార్కుల్లో ప్రతి ఆదివారం ఉదయం ఒక 2 hours పాటు ఈ డయాబెటిక్ క్యాంప్ జరుగుతుంది. ఇది మా ఇంటర్నేషనల్ ఇచ్చిన గైడ్లైన్స్ ప్రకారం ఈ మెడికల్ క్యాంప్ మేము కండక్ట్ చేస్తున్నాము. జూలై 1st నుంచి ఛార్జ్ తీసుకున్నప్పటి నుంచి కూడా మా క్లబ్ని ఎంతో వినూత పథకాలతో అయిన ఈ క్లబ్ను పరిగెట్టించడం అనేది చాలా ఆనందంగా ఉంది. అండ్ ఈ యొక్క క్యాంప్ ఇనాగ్రేషన్కి ఇచ్చేసిన మా లయన్ జిల్లా గవర్నర్ ఈశ్వర్ కుమార్ గారికి, అలాగే మిగతా లయన్ మిత్రులకి అందరికీ కూడా మేము కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఈ క్యాంప్ సక్సెస్ చేయడానికి మా టీం అంతా కూడా సహకరించాలని, అతి ముఖ్యంగా మాకు ఈ క్యాంపులన్నింటినీ కోఆర్డినేట్ చేస్తున్న ఇన్నోదయ హాస్పిటల్ నుంచి వచ్చిన ఆదిత్య, ఆయన మా క్లబ్ మెంబర్ చెప్పడం మాకు గర్వంగా ఉంది. ఈ ఆధ్వర్యంలో సంవత్సరం పొడవునా క్యాంపులు చేస్తామని మీకు తెలియజేస్తున్నాను. వారిద్దరూ కలిపి ఈ మెడికల్ ఫ్రీ చెకప్ క్యాంప్ కండక్ట్ చేస్తున్నాము. ఇది త్రూఅవుట్ ఇయర్ కంటిన్యూ అవుతుంది. ఒక 4 పార్కులు సెలెక్ట్ చేశాము. ఒకటి గాంధీనగరం పార్కు, నెక్స్ట్ జన్మభూమి పార్కు, బోట్ క్లబ్. ఇది త్రూఅవుట్ ఇయర్ కంటిన్యూ చేస్తామంటే ఒక్కొక్క ఆదివారం ఒక్కొక్క దాంట్లో పెడతాం. మళ్ళీ ఇక్కడికి వచ్చేవాడు 1 month పడుతుంది. అలాగే ఇన్ ఫ్యూచర్లో కూడా ఈ ప్రీ మెడిసిన్స్, జనరల్ మెడిసిన్స్ ఉంటాయి కదా, అవన్నీ ఒక ఫిట్లో పెట్టి
డిస్ట్రిబ్యూట్ చేద్దామని ఒక నిశ్చయితే ఉన్నాము. ఫ్యూచర్లో కూడా ఎక్కడైనా ఏదైనా మెడికల్గా అసిస్టెన్స్ కావాలన్నా ఇస్తున్నామో చేస్తాము. ఈరోజు ఈ కార్యక్రమానికి విచ్చేసిన మా గవర్నర్ ఈశ్వర్ కుమార్ గారికి, అలాగే మా మెంటర్ శ్రీ విశ్వేశ్వరరావు గారికి, సెక్రటరీ కేవీఆర్ ప్రసాద్, టీవీ సత్యనారాయణకి, తదితర రిలేట్ మిత్రులందరికీ కూడా ధన్యవాదాలు. ఇప్పుడు ఒక విరామం. 8 దశాబ్దాలుగా 4 తరాల విశ్వాసం. మంచి హస్తవాసి గల కాకినాడ డాక్టర్ బసవయ్య గారు సోరియాసిస్, బొల్లి, C5, C6 సర్వికల్ స్పాండిలోసిస్, L4, L5 లుంబార్ స్పాండిలోసిస్, గ్యాస్ట్రిక్ అల్సర్, మూల వ్యాధి, అజీర్తి, స్త్రీల ఋతు సమస్యలు, PCOD, పేనుకొరుకుడు, పిప్పిగోళ్లు, ఆనెలు, సూరేడుకాయలు, తల వెంట్రుకలు రాలిపోవుట, తలలో చుండ్రు, మాడుకోటు నివారణలో ఉభయ తెలుగు రాష్ట్రాలలో అగ్రగామి కాకినాడ డాక్టర్ బసవయ్య ఆయుర్వేద హాస్పిటల్. సిఎంఆర్ షాపింగ్ మాల్ ఎదురుగా గన్నాబత్తుల కళ్యాణ మండపం బిల్డింగ్, PP రోడ్, భీమవరం. ప్రతి గురువారం ఉదయం 10 గంటల నుండి 4 గంటల వరకు. జగన్నాథపురం శివాలయం ఎదురుగా కాకినాడ ప్రతి శుక్రవారం ఉదయం 10 గంటల నుండి 2 గంటల వరకు మరియు సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు. కోటిపల్లి బస్టాండ్, దుర్గగుడి వెనుక 2వ వీధి, రాజమండ్రి ప్రతి ఆదివారం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు. RR పేట, రమామహల్ వెనుక రోడ్, ఏలూరు ప్రతి బుధవారం ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు. సెల్ నంబర్ 9848162013. తిరిగి వార్తల్లోనికి స్వాగతం. గత ప్రభుత్వం ఉద్యోగ ఉపాధ్యాయులను మోసం చేస్తూ అమలు చేయడానికి ప్రయత్నించిన GPS విధానానికి సంబంధించిన గెజిట్ నోటిఫికేషన్ వ్యతిరేకిస్తూ ఆంధ్రప్రదేశ్ ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ రాష్ట్ర సంఘం పోరాటానికి పిలుపునిచ్చింది. రాష్ట్ర సంఘం పిలుపు మేరకు GPS విధానానికి సంబంధించిన గెజిట్ నోటిఫికేషన్ ప్రతులను కాకినాడ జిల్లా UTF శాఖ ఆధ్వర్యంలో కచేరీపేట వద్ద గల అంబేద్కర్ విగ్రహం వద్ద దగ్ధం చేశారు. ఈ సందర్భంగా UTF కాకినాడ జిల్లా అధ్యక్షులు KVV నాగేష్ మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వం ఏకపక్షంగా గత ప్రభుత్వం అమలు చేయడానికి సిద్ధం చేసిన GPS విధానానికి సంబంధించిన గెజిట్ను విడుదల చేయడాన్ని ఖండిస్తున్నామని అన్నారు. UTF పూర్వ రాష్ట్ర కార్యదర్శి జి ప్రభాకర్ వర్మ, UTF సామర్లకోట మండల శాఖ అధ్యక్షురాలు MBN దేవి, UTF నాయకులు MV సాయిరాం, VV రమణ, నాగమణి, సీతారామయ్య, పెద్దిరాజు, రాజబాబు, శీలం శ్రీనివాస్, ఉమామహేశ్వరరావు, ఈశ్వర్రావు, వి ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. దాన్ని ఆ రోజునే వ్యతిరేకించాము. ఉద్యోగులను మోసం చేసింది కాబట్టి ఉద్యోగుల నుంచి తీవ్రమైన వ్యతిరేకతని గత ఎన్నికల్లో ప్రభుత్వం ఎదుర్కొని తన అధికారుల నుంచి దిగిపోవాల్సిన పరిస్థితి వచ్చింది. కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత పోరాటం చేయవలసిన అవసరం తొందరగా వస్తుందని మేము అనుకోలేదు. గత ప్రభుత్వం ఇచ్చిన జీవోని కొనసాగిస్తూ దానికి సంబంధించి గెజిట్ని విడుదల చేయడం, ఉద్యోగుల్ని ఉపాధ్యాయుల్ని దగా చేయడం, మోసం చేయడమే అని చెప్పి మేము భావిస్తూ ఉన్నాము. అందుచేతనే ఈ పోరాటాన్ని మొదలు పెట్టవలసి వచ్చింది. ఎన్నికల ముందే హామీ ఇచ్చినట్టుగా అందరితో చర్చించి ఆమోదయోగ్యమైన విధానాన్ని తీసుకొస్తామని ఏదైతే చెప్పారో దానికి కట్టుబడి ఉండాలి. ఇచ్చిన గెజిట్ని వెంటనే రద్దు చేయాలి. ఆ రద్దు చేసే వరకు కూడా ఈ పోరాటాన్ని కొనసాగిస్తామని చెప్పి తెలియజేస్తూ పోరాటాన్ని సిద్ధం కావాల్సిందిగా ఉపాధ్యాయులను, ఉద్యోగుల్ని డిమాండ్ చేస్తున్నాం. రద్దు చేయాల్సిందిగా ప్రభుత్వాన్ని మేము కోరుతాం. GPS అనే విధానాన్ని తీసుకొచ్చి ఉద్యోగస్తులందరినీ కూడా మోసం చేశారు. దానికి ఫలితమే ఈ రోజు చవి చూస్తూ ఉన్నారు. మరి పవన్ కళ్యాణ్ గారు వీరందరూ కూడా ఉద్యోగస్తులతో చర్చించి అప్పుడు సరైనటువంటి నిర్ణయాలు తీసుకుంటామని హామీలు ఇచ్చారు. మరి అలాంటి హామీలు ఇచ్చినటువంటి వారు వారి యొక్క హామీల్ని మర్చిపోయి ఈనాడు ఈ గజెట్ అనేది అన్యాయకరమైనటువంటి GPS విధానం కొనసాగిస్తున్నామని గజెట్ అనేది ఏర్పాటు చేయడం ఉద్యోగస్తులందరూ కూడా దీన్ని వ్యతిరేకిస్తూ ఉన్నారు. కనుక UTF ప్రత్యేకంగా దీన్ని ఖండిస్తూ ఉంది. ఈ విధానాన్ని ఉద్యోగస్తులకు అన్యాయం చేసినటువంటి ఇలాంటి దుర్మార్గమైనటువంటి గజెట్ని వెంటనే నిలిపివేయాలని UTF పక్షాన మేము ఆ విధానానికి వ్యతిరేకంగా పోరాడు. ఇప్పుడు పాత ప్రభుత్వంలో ఉన్న ఫైనాన్స్ సెక్రటరీగా పనిచేసిన రావత్ అనే ఆయన సంబంధిత ఫైల్ని ఇవాళ గెజిట్లో ప్రచురించడం జరిగింది. కనీసం ఈ కొత్త ప్రభుత్వం దాని మీద పునరాలోచించకుండా, దాని మీద ఏ విధంగా చర్చ జరగకుండా ఈరోజు గెజిట్ విడుదల చేసింది. కొత్త ప్రభుత్వం ఏదైతే CPS రద్దు చేస్తామని చెప్పలేదు, కానీ మేము మెరుగైన విధానాన్ని, అదేవిధంగా అందరూ నష్టపోకుండా అందరూ ఆమోదంతో కొత్త విధానం తీసుకొస్తూ ఉన్నారు. ఏ ఉపాధ్యాయ వర్గాలతో కూడా చర్చలు లేకుండా ఏకపక్షంగా నిర్ణయం తీసుకున్నాం. ఈ విషయంలో మేము ఖండిస్తున్నాం. అందువల్ల ఇప్పటికైనా గెజిట్ని రద్దు చేసి పాత విధానాన్ని పునరుద్ధరించే విధంగా కొత్త ప్రభుత్వం చర్చలు జరపాలని ఆశిస్తూ గత పాలకులు పనిచేసిన అధికారుల నిర్లక్ష్యం వలన
శివారు ప్రాంతాలలో డ్రైనేజీ అవుట్లెట్లు ఏర్పాటు చేయకపోవడంతో మురికి నీరంతా పంట పొలాల్లోకి కాలనీలోకి వచ్చి చేరి మొత్తం పంటలను తమను సర్వనాశనం చేస్తుందని, కాలనీని మురికి కూపంగా మారుస్తుందని తమ ఎమ్మెల్యే ఉప ముఖ్యమంత్రి అయిన పవన్ కళ్యాణ్ తమ బాధలను గుర్తించి న్యాయం చేయాలని పిఠాపురం పట్నం మోహన్ నగర్ కాలనీకి చెందిన ప్రజలు, రైతులు వేడుకుంటున్నారు. మున్సిపాలిటీ పరిధిలో ఉన్న మోహన్ నగర్ కాలనీలో డ్రైనేజ్ అవుట్లెట్ లేకపోవడంతో మురుగునీరంతా ఆ కాలనీకి క్రింద ఉన్న 100 ఎకరాల పంట పొలాల్లోకి చేరుతుంది. దీనివలన పంట పండించుకునేందుకు నానా అవస్థలు పడుతున్నామంటూ రైతులు గగ్గోలు పెడుతున్నారు. ఈ మురికి నీటితో చేనంతా బురదమయమైపోయి సర్వనాశనం అవుతుందని, కేవలం దాల్వా పంటపైనే ఆధారపడే తమకు తమ చేలల్లోకి ఈ మురుగునీరు వచ్చి చేరుతుండటంతో పంటలు పండించలేక తీవ్రంగా నష్టపోతున్నామని రైతులు ఆవేదన చెందుతున్నారు. ఇంతేకాక కాలనీలో ఉన్న ప్రధాన డ్రైనేజీపై ఇష్టానుసారంగా నిర్మాణాలు చేపట్టడం, డ్రైనేజీలో పేరుకుపోయిన సిల్ట్ను తొలగించకపోవడంతో వర్షాకాలంలో మురుగునీరంతా రోడ్లపైకి, కాలనీలోకి చేరి మురికి కూపాలుగా మారుతుండటంతో కాలనీలో నివాసం ఉండలేకపోతున్నామని రైతు వైసీపీ పట్న ఉపాధ్యక్షుడు పైలా నాయుడు అన్నారు. తమ ఎమ్మెల్యే అయిన పవన్ కళ్యాణ్ తమ గోడు పట్టించుకుని తమ బాధలను తీర్చాలని రైతులు, కాలనీ ప్రజల తరపున వేడుకుంటున్నామని అన్నారు. వారి నుంచి ఇలా మామూలుగా ఎక్కడి నుంచి సినిమా సెంటర్ నుంచి కూడా నీరు పంతొమ్మిది శరీరంలోకి వచ్చేస్తారు సార్. ఈ నీరు చేంజ్ చేస్తున్నాం కానండి పాలు పట్టుకెళ్ళట్లేదు సార్. తిరిగి డబ్బులు మేము పట్టుకుపోదాం. ఈ మామూలుగా వీళ్ళకి ఇవ్వాలి చేస్తుందండి రైతులకి రూపాయి రావట్లేదు సార్. మీరు వచ్చి ఒక్కసారి కాలం చూస్తే అండి మీరే చెప్పేస్తారు సార్. మేము మామూలు వ్యవసాయం అయితే చేయలేమండి. తాట కూడా మనం దగ్గరపోయిందండి. కాకినాడ కప్లింగ్ తీసుకొచ్చండి, కప్లింగ్తో లాగేమండి. తాట రాలేదు సార్ రైతులకి. మరి ఈ పొలాల పరిష్కారం మీరే చెప్పాలి సార్. కానీ ప్రతి సంవత్సరం కూడా ఈ ఖరీఫ్ సీజన్ వచ్చే టైంకి ఖరీఫ్లో అందరికీ 35 బస్తాలు 40 బస్తాలు పండితే మాకు 20 బస్తాలు పండడం కూడా గగనంగా ఉంటుందండి. మేము పూర్తిగా దాల్వా మీదే ఆధారపడి ఉంటున్నామండి. దాల్వాలో ఏమన్నా పండితే మాకు మిగిలినట్టండి. మేము చాలా వరకు కూడా శిస్తులు చేసుకుని, సొంత భూమి కొద్ది గొప్ప ఉందనుకోండి, ఉన్న భూమి కూడా శిస్తు చేసుకుని పండించి భూమి అండి. శిస్తు భూములు అయితే ఒక సంవత్సరం దీంట్లో శిస్తు వచ్చి పండించుకున్నవాడు ఎవరైనా ఉన్నారంటే మళ్ళీ రెండో సంవత్సరం ఆ మనిషికి కనిపించరు. ఏట్రా బాబు అని అడిగితే ఎక్కడో శిస్తు చేసుకుంటే మాకు 20,000 25,000 మిగులుతుందండి, ఎక్కడ శిస్తు చేసుకుంటే మొత్తం డబ్బులు అన్నీ పోతాయనేసి ఎవడో కూడా రావట్లేదు. అదే కూలీలు కూడా బయట 500 కూలికి వెళ్ళినోడు మమ్మల్ని వచ్చి 600 ఇస్తారా 700 ఇస్తారా అని డిమాండ్ చేస్తారు. అన్ని విధాలుగా కూడా మాకు ఇబ్బంది అవుతుందండి. ఈ దమ్ము చేసినప్పుడు కూడా ఈ ఉడుపుల టైంలో దమ్ముకి ట్రాక్టర్ పిలిస్తే ట్రాక్టర్లు కూడా రావట్లేదండి, దిగబడిపోతుంది. ట్రాక్టర్ దిగబడిపోయిందంటే దానికి మళ్ళీ ఏ జేసీబీనో లేకపోతే ఇంకో ట్రాక్టర్ తీసుకొచ్చి లాయించుకొని చేసుకోవాల్సి వస్తుంది. క్రాప్ అంతా పండిన తర్వాత కోత మిషన్ రమ్మంటే కోత మిషన్ కూడా దిగబడిపోతున్నాయి. బాగా డ్రై అయితేనే కానీ మీకు మీ దాంట్లో పండించడం అంటే మేము దగ్గర 15 రోజులు 20 రోజుల ముందు ఈ నీరు చేనికి కట్టకుండా డ్రై చేయవలసి వస్తుంది. దానివల్ల దిగుబడి తగ్గిపోతుంది. ఆ డ్రై చేయకపోతే మాకు మిషన్లో దిగుతలేదండి. దయించి ఏళ్ళవారు మీరు పిఠాపురానికి ఈరోజు ఎమ్మెల్యేగా ప్రజలందరూ కూడా చాలా హై మెజార్టీ తోటి గెలిపించారు కాబట్టి దీనికి ఒక పరిష్కార మార్గం వెతికి మమ్మల్ని ఈ రొంపులోంచి బయటికి లాగవలసిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి. ఈ మోహన్ నగర్ కాలనీలో కూడా ఎక్కడా కూడా ఒక్క మనిషి కూడా బయటికి రావడానికి వీలు లేనంత దుర్గంధ పరిస్థితుల్లో జనాలు బతుకుతున్నారండి. మీరు కూడా మీ యొక్క కమిటీని వీళ్ళందరినీ పంపించి ఎక్కడ సాధక బాధకాలు కనుక్కొని దీనికి సరైన పరిష్కార మార్గం చేయవలసింది మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. కేవలం పరిషత్లు కళా పోషకులే కాకుండా ప్రజలు సైతం కళలను ప్రోత్సహిస్తే కళారంగం మరింత శోభాయమానంగా వెలుగుతోందని కాకినాడ సీపోర్ట్ లిమిటెడ్ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ మెర్లా మురళీధర్ అన్నారు. అల్లూరి సీతారామరాజు నాటక కళా పరిషత్ ఆధ్వర్యంలో సూర్యకళా మందిరంలో నిర్వహిస్తున్న 24వ ఉభయ తెలుగు రాష్ట్రాల ఆహ్వాన నాటికల పోటీలు శనివారం రాత్రి వేడుకగా జరిగాయి. ఈ సందర్భంగా పరిషత్ అధ్యక్షుడు కర్రి అచ్యుతారామారెడ్డి, ముఖ్య అతిథి మెర్లా మురళీధర్, ప్రణవ ఆశ్రమం మాతాజీ సుమిత్రానంద సరస్వతి మాట్లాడారు. ఈ సందర్భంగా కళా పరిషత్ ఉపాధ్యక్షులు ఎస్విఎస్ఎన్ మూర్తికి ఆంధ్రశ్రీ అవార్డు ప్రదానం చేశారు. అనంతరం చైతన్య భారతి కరీంనగర్ కళాకారులు స్వప్నం రాల్చిన అమృతం, రెండో ప్రదర్శనగా గోవాడ క్రియేషన్స్ హైదరాబాద్ కళాకారులు మూల్యం నాటికలు ప్రదర్శించారు.
ఈ 2 నాటికలను ప్రదర్శించిన కళాకారులను అల్లూరి సీతారామరాజు నాటక కళా పరిషత్ వారు సత్కరించి గౌరవ పారితోషికాలను ప్రదానం చేశారు. అల్లూరి సీతారామరాజు నాటక కళా పరిషత్ గౌరవ అధ్యక్షులు కర్రి బామిరెడ్డి, అధ్యక్షులు కర్రి అచ్యుతారామరెడ్డి, ప్రధాన కార్యదర్శి పంపన దయానందబాబు, పరిషత్ సభ్యులు, వారి కుటుంబ సభ్యులు, స్పాన్సర్ చేతుల మీదుగా ఈ కార్యక్రమం నిర్వహించారు. అలాగే నాటికలను వీక్షించడానికి విచ్చేసిన ప్రేక్షకులకు లక్కీ డిప్ నిర్వహించి విజేతలకు 2,500 రూపాయలు విలువైన రైస్ కుక్కర్లను నిర్వాహకులు అందజేశారు. అనంతరం అల్లూరి సీతారామరాజు నాటక కళా పరిషత్ అధ్యక్షులు కర్రి అచ్యుతారామరెడ్డి, కళా పరిషత్ ఉపాధ్యక్షులు SVSN మూర్తి మాట్లాడుతూ కార్యక్రమ వివరాలను వెల్లడించారు. ఈ కార్యక్రమంలో కళా పరిషత్ ఉపాధ్యక్షులు SVSN మూర్తి, SVR బాపిరాజు, పోటీల న్యాయ నిర్ణేతలు, కళాకారులు, కళాభిమానులు, నగర ప్రముఖులు పాల్గొన్నారు. ప్రేక్షక దేవుళ్ళ ద్వారా అందరు కొంత మార్పు వస్తుందని చెప్పేసి ఆశించి ఈ కార్యక్రమాన్ని చేస్తున్నాం. అలాగే ప్రేక్షకులు తక్కువగా ఉన్నా కూడా వారిని ఈ థియేటర్కి ఎక్కువగా రప్పించాలని ఈరోజు ఈ సంవత్సరం ఈ కార్యక్రమానికి ప్రతిరోజు ఒక 2,000 నుంచి 3,000 రూపాయల గిఫ్ట్ వచ్చిన కస్టమర్లకి, వచ్చిన ప్రేక్షకులకి ఇవ్వాలని డ్రా ద్వారా మేము తీసి ప్రేక్షకులకి అందిస్తున్నాం. అలాగే ఒకరి నుంచి ఒకరికి అవి ఇది పాస్ అయ్యి ఇంకా ఎక్కువ ప్రేక్షకులు వస్తారని, దీని ద్వారా సమాజానికి ఇంకా మేలు జరుగుద్దని చెప్పేసి నేను ఆశిస్తూ ఈ కార్యక్రమాన్ని ఇలా జరిపిస్తున్నాం. అలాగే ఈరోజు ఎంతో విశిష్టమైన రోజు మా సంస్థకి. మా సంస్థలో సీనియర్ సభ్యులు వైస్ ప్రెసిడెంట్ శ్రీ మూర్తి గారు వీరికి ఈరోజు ఆంధ్రశ్రీ అవార్డుని ప్రదానం చేయడం జరిగింది. వారి 25 సంవత్సరాలుగా ఉపాధ్యక్షులుగా ఈ సంస్థకి ఎనలేని సేవ చేయడం జరిగింది. మా సంస్థ నుంచి గౌరవించుకోవడం మాకు ఎంతో ఆనందమైంది. అల్లూరి సీతారామరాజు గారి 127వ జయంతి, కళావేదిక 40వ వార్షికోత్సవం, అలాగే ఉభయ రాష్ట్ర నాటిక పోటీలు, 25వ నాటిక పోటీలు, ఈ 3 కూడా కలిసి వచ్చినటువంటి కార్యక్రమం. ఈ 3 రోజులు అత్యద్భుతంగా కార్యక్రమాలు జరిగినాయి. మంచి నాటక ప్రదర్శనలు కూడా జరిగినాయి. రేపు ఆదివారం అద్భుతమైనటువంటి ప్రదర్శనలు ఉన్నాయి. అందరికీ ఖాళీ దినం కనుక తప్పకుండా రేపు ఆదివారం ఈ థియేటర్కి వచ్చి ప్రొద్దున నుండి సాయంత్రం వరకు కార్యక్రమాలు ఉన్నాయి కనుక వచ్చి వీక్షించి ఈ 4 రోజుల కార్యక్రమాలని కూడా సక్సెస్ చేయవలసిందిగా కాకినాడ పుర ప్రజలందరికీ కూడా హృదయపూర్వకంగా నేను కోరుకుంటున్నాను. అలాగే ఈ కళావేదిక తరపున నేను తీసుకున్నటువంటి, నాకు బహుకరించినటువంటి ఈ ఆంధ్రశ్రీ అవార్డుకి కూడా అందరికీ పేరున కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తాను. మహిళలతో ఏర్పాటైన లయన్స్ విజన్ క్లబ్ సభ్యులు సామాజిక సేవా కార్యక్రమాల్లో ముందుంటున్నారని లయన్స్ పాస్ట్ డిస్ట్రిక్ట్ గవర్నర్ డాక్టర్ బాదం బాలకృష్ణ పేర్కొన్నారు. విజన్ సభ్యుల ప్రమాణ స్వీకారం స్థానిక చల్లా ఫంక్షన్ హాల్లో లయన్స్ క్లబ్ కాకినాడ విజన్ నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారం ఘనంగా జరిగింది. లయన్స్ మాజీ గవర్నర్ బాదం బాలకృష్ణ నూతన కార్యవర్గంచే ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహిళలతో ఏర్పాటైన విజన్ క్లబ్ సభ్యులు ఎన్నో సేవా కార్యక్రమాలతో ముందంజలో ఉండడం అభినందనీయమని అన్నారు. లయన్స్ మాజీ గవర్నర్ ఎం విశ్వేశ్వరరావు, ఉప గవర్నర్ వజ్రపు కోటేశ్వరరావు, ప్రాంతీయ చైర్మన్ ఎం పద్మతులసి, జోన్ చైర్మన్ సిహెచ్ నాగమణి నూతన కార్యవర్గాన్ని అభినందించారు. అధ్యక్షురాలిగా ఎంవిఎస్ఎల్ ప్రసూన, కార్యదర్శిగా శ్రీదేవి రెడ్డి, కోశాధికారిగా శ్రీవాణి తదితర సభ్యులు ప్రమాణ స్వీకారం చేశారు. అధ్యక్షురాలిగా ప్రమాణ స్వీకారం చేసిన ప్రసూన మాట్లాడుతూ గత ఏడాది కన్నా ఈ ఏడాది మరింత ఉత్సాహంతో సేవా కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా ఆశ్రమ శ్రావణి వృద్ధుల ఆశ్రమానికి 50 కేజీల బియ్యం, 2 సీలింగ్ ఫ్యాన్లు, దీర్ఘకాలిక రోగులకు 50 కేజీల బియ్యం, పేద విద్యార్థులకు నగదు అందజేశారు. అనంతరం అడబాల ట్రస్ట్ అధ్యక్షులు అడబాల రత్నప్రసాద్ ఆధ్వర్యంలో నూతన అధ్యక్షురాలు ప్రసూనను ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో వివిధ క్లబ్ల కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు. 20 మంది వృద్ధులకి అక్కడ భోజనాలు అవి పెడుతూ ఉంటాము. ఇలాగా ఇంకా మరి కుక్ సెంటర్ ఒకటి చేస్తున్నాము. ఆశ్రమ శ్రావణికి బియ్యం ఒకటి ఇస్తూ ఉంటాము. ఇవన్నీ కూడా నీడీ పీపుల్కి మేము చేస్తున్నాము. ఈ ఏడాది కూడా మేము ఇంకా బాగా చేయాలని మేము ఏమేమి ప్రాజెక్టులు చేసామో ఇలాగే చేస్తూ మేము 110 భోజనాలు చేసాం. ఒక భుజం తోడుంటే తప్ప నేను మెట్లెక్క
మొత్తానికి 110 మొక్కలు చేశానని చెప్పడానికి నేను చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను. నిజంగా ఒక అద్భుతమైన అవకాశంగా నేను మీకు చెప్పగలను. అండ్ జనరల్గా ఒక సంవత్సరం ప్రెసిడెంట్ సెక్రటరీ చేసేకి నిరసనలు వచ్చేస్తాయి. ప్రెసిడెంట్ సెక్రటరీ నిరసనలు ఒక సంవత్సరం చేసేకి నిరసన వస్తే, అలాంటిది ప్రెసిడెంట్ గారు అవ్వచ్చు, శ్రీదేవి రెడ్డి గారు అవ్వచ్చు, అలాగే శ్రీవాణి గారు అవ్వచ్చు, వీళ్ళు ముగ్గురు కూడా ఎంతో ఉత్సాహంగా మాకు ఇంకా చేయవలసిన చాలా ఉండిపోయాయి, మేము క్లబ్ ద్వారా చేయవలసిన ఈ సంవత్సరం చేయలేకపోయాము, నెక్స్ట్ ఇయర్ కూడా మేమే క్లబ్ ఆఫీసర్స్గా ఉంటామని చెప్పేసి వాళ్ళంతా వాళ్ళుగా ముందుకు వచ్చి ఈరోజు మళ్ళీ ప్రెసిడెంట్ సెక్రటరీగా చేస్తూ ఏవైతే బాకీ ఉండిపోయాయో, ఏవైతే వీడిపోయాయో వారితో పాటు మరికొన్ని యాడ్ చేసి వాళ్ళు చేయడానికి ముందుకు వచ్చినందుకు ముందుగా వాళ్ళని నేను అభినందిస్తున్నాను. సేవా కార్యక్రమాలు ప్రసూన గారు, శ్రీదేవిరెడ్డి గారు వివరంగా తెలియజేశారు. మరి 2024-25కి మళ్ళీ ప్రెసిడెంట్ ఎందుకు చేయదలుచుకున్నారు కూడా విశ్వేశ్వరరావు చెప్పారు. నిజంగా మనందరం అభినందించాలి. ఒక క్లబ్బు ఈ కార్యక్రమం ద్వారా గుర్తించబడుతుందనడానికి నిదర్శనం లయన్స్ క్లబ్ కాకినాడ విషయం. కారణం ఏంటంటే పర్మనెంట్ స్వింగ్ సెంటర్ కాకినాడలో కొన్ని క్లబ్బులు చేసినా కంటిన్యూస్గా వదలకుండా చేయడం. రెండవది ఓల్డేజ్ హోమ్లో బియ్యం కంటిన్యూస్గా ఎప్పుడో ఒకసారి 2 సార్లు ఇచ్చి మనం వచ్చేస్తుంటాం మిగతా క్లబ్బులు చేస్తూ బియ్యం ఇవ్వడం, అలాగే ఫీడ్ ది హంగర్ ప్రోగ్రామ్ చేయడం కంటిన్యూస్గా చేస్తున్న ఏకైక క్లబ్ లయన్స్ క్లబ్ కాకినాడ. కాకినాడ స్మార్ట్ సిటీని గ్రీన్ సిటీగా తీర్చిదిద్దేందుకు 1 స్టెప్ 2 వర్డ్స్ సొసైటీ ద్వారా ఇప్పటి వరకు సుమారు 18,000కు పైగా మొక్కలు నాటి వాటిని సంరక్షించడం జరుగుతుందని 1 స్టెప్ 2 వర్డ్స్ సొసైటీ ప్రెసిడెంట్ అధ్యక్షులు జోకా రామకృష్ణ తెలిపారు. కాకినాడ గర్ల్స్ పాలిటెక్నిక్ లో 1 స్టెప్ 2 వర్డ్స్ సొసైటీ ఆధ్వర్యంలో మొక్కలు నాటే కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో భాగంగా జీపీటీ హాస్టల్లో పేరుకుపోయిన చెత్త మొక్కలను తొలగించి వాటి స్థానంలో మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపట్టారు. జీపీటీ విద్యార్థులు 1 స్టెప్ 2 వర్డ్స్ సొసైటీ ప్రెసిడెంట్ రామకృష్ణ వారి బృందం కలిసి సుమారు 400 మొక్కలను నాటారు. ఈ సందర్భంగా సంస్థ ప్రెసిడెంట్ జోకా రామకృష్ణ మాట్లాడుతూ ఇప్పటి వరకు కాకినాడ పరిసర ప్రాంతాలలోనూ ఏపీటీ, జీపీటీ, జేఎన్టీయూకే, ఆర్ఎంసీ, పిఆర్ కాలేజీలలో కాకినాడ సీపోర్ట్ లిమిటెడ్ వారి సహకారంతో సుమారు 18,000 మొక్కలు నాటడం జరిగింది అని అన్నారు. ఈ కార్యక్రమంలో జనరల్ సెక్రటరీ ప్రసాద్, ట్రెజరర్ కె ఆనంద్, వైస్ ప్రెసిడెంట్ కె నాగమణి, జాయింట్ సెక్రటరీ రామరాజు, ఇతర సభ్యులు, జీపీటీ విద్యార్థులు పాల్గొన్నారు. ఈ యొక్క ఈ కాకినాడ జీపీటీ అంటే గర్ల్స్ పాలిటెక్నిక్లో 1000 ప్లాంట్స్ వేసాం ఈ రోజుకి. దీనితో పాటుగా కాకినాడ జేఎన్టీలో 3000 ప్లాంట్స్ వేసాం. ఏపీటీ అంటే ఆంధ్ర పాలిటెక్నిక్లో కూడా దాదాపుగా 1800 ప్లాంట్స్ వేసాం. సిటీ అవుట్కట్స్ అండ్ రోడ్లు అన్ని ప్రాంతాల్లో కూడా అంటే ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థల్లో ఖాళీ ఎక్కడ దొరికితే అక్కడ వాటికి సెక్యూరిటీ ఉన్నటువంటి ప్రదేశాల్లో మొక్కలు వేసి వాటిని దాదాపుగా మేమే అవి ఒక స్థాయి వరకు పెరిగేంత వరకు కూడా మేమే వాటిని సంరక్షిస్తున్నాం. వీటికి అనుకూలంగా రెగ్యులర్గా మానిటరింగ్ చేస్తూ నీరు అందిస్తూ పశువుల నుంచి వాటి నుంచి కూడా సేఫ్టీ మెజర్మెంట్స్ తీసుకుంటూ వాటిని పెరిగేందుకు వాటి మీద పక్షులు వాడేంత వరకు కూడా మేము వాటి సంరక్షణ చేస్తున్నాము. ఈ యొక్క నగరాన్ని పొల్యూషన్ ఫ్రీ చేయడం అనేటువంటిది మా యొక్క ముఖ్య ఉద్దేశం. మా 1 స్టెప్ 2 వర్డ్స్ సొసైటీ సభ్యులందరూ కూడా వీటి కోసం ఒక శ్రామికులుగా, కార్మికులుగా, సైనికులుగా పనిచేస్తూ ఉంటారు. మా సిబ్బంది అందరికీ కూడా ఇక్కడికి వచ్చినటువంటి ఈరోజు ఈ యొక్క కార్యక్రమానికి హాజరైన ఈ యొక్క పాలిటెక్నిక్ విద్యార్థులకి, మా సిబ్బందికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తాను. కాకినాడ రంగరాయ వైద్య కళాశాలలో రంగరాయ స్టూడెంట్స్ రీసెర్చ్ సొసైటీ ఆధ్వర్యంలో ఎరిన్వా పేరిట నిర్వహిస్తున్న అండర్ గ్రాడ్యుయేట్ సెమినార్ 2వ రోజు కార్యక్రమాలలో భాగంగా కల్చరల్ ఈవెంట్స్ నిర్వహించినట్లు డాక్టర్ శైలజ తెలిపారు. కాకినాడ రంగరాయ వైద్య కళాశాల ఆడిటోరియంలో 3 రోజుల పాటు నిర్వహిస్తున్న ఎర్వీనా అండర్ గ్రాడ్యుయేట్ సెమినార్లో భాగంగా కల్చరల్ ఈవెంట్స్ ను నిర్వహించారు. ఉభయ తెలుగు రాష్ట్రాలకు చెందిన మెడికల్ కాలేజీల విద్యార్థులు పాల్గొని వారి ప్రతిభను ప్రదర్శించారు. విద్యార్థులు పాడిన పాటలు, ప్రదర్శించిన డాన్స్లు, స్కిట్లు అందరిని విశేషంగా ఆకట్టుకున్నాయి. ఈ సందర్భంగా కల్చరల్ చైర్మన్ డాక్టర్ శైలజ మాట్లాడుతూ ఎర్వీనా కార్యక్రమంలో భాగంగా విద్యార్థులు సాంస్కృతిక ప్రదర్శనలు చేశారని అన్నారు. ఈ కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపల్ డాక్టర్ దేవి మాధవి, డాక్టర్ ఉమామహేశ్వరరావు, వైద్య విద్యార్థులు పాల్గొన్నారు. అందరివి కూడా మొత్తం 24 విభాగాలలో అనేక రకాలైనటువంటి వర్క్షాప్స్ నిర్వహించి దీని ద్వారా వారికి హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ వచ్చేటట్లు శిక్షణా శిబిరాలు ఏర్పాటు చేశాము. ఈ 3 రోజుల కార్యక్రమంలో ఈ రోజున సాయంకాలం
పిల్లల యొక్క సాంస్కృతిక కార్యక్రమాలు కూడా జరుగుతున్నాయి. ఇందులో అత్యంత ముఖ్యమైనది ఏమి అంటే కనుక షార్ట్ ఫిలిమ్స్. వీటికి కరోనా సమయంలో వైద్యుల యొక్క త్యాగం, అలాగే మామూలుగా విద్యార్థుల్లో ఉండేటువంటి ఆత్మహత్య చేసుకునేటువంటి కొన్ని స్ట్రెస్ బస్టింగ్ అవన్నీ ఎలా చేయాలి అన్న వాటి గురించి చాలా మంచి ఎంట్రీస్ వచ్చాయి. వీటన్నింటినీ న్యాయ నిర్ణేతలు చూసి వాటిలో ఉత్తమమైన వాటిని ఎంపిక చేసి వారందరికీ కూడా చక్కగా ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ చేస్తాము. రేపు ఆఖరుగా వాలిడిటరీ ఫంక్షన్ మరియు కన్క్లూడింగ్ ఫంక్షన్ జరుగుతుంది. ఇది కాకినాడకు చాలా గర్వకారణం. ఇప్పటికి ఇది 3వ సంవత్సరం వరుసగా దీన్ని జరుపుతున్నాము. ఇది మొత్తం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ స్టేట్స్లో చాలా గొప్పదిగా, ఎంతో ప్రశస్తమైనదిగా, విలువైనదిగా అందరి చేత పరిగణింపబడుతుంది. పిఠాపురం నియోజకవర్గ పరిధిలో ఉన్న మాజీ సైనికులు, మాజీ సైనికుల కుటుంబ సభ్యులంతా పిఠాపురం నియోజకవర్గం మాజీ సైనికుల సంక్షేమ సంఘంలో సభ్యులుగా చేరాలని పిఠాపురం నియోజకవర్గ మాజీ సైనికుల సంక్షేమ సంఘం అధ్యక్షులు జవ్వాది ఈశ్వరుడు పిలుపునిచ్చారు. పిఠాపురం నియోజకవర్గ మాజీ సైనికుల సంక్షేమ సంఘం సర్వసభ్య సమావేశం పిఠాపురం పట్టణంలో సంఘం అధ్యక్షుడు జవ్వాది ఈశ్వరుడు అధ్యక్షతన జరిగింది. ఈ కార్యక్రమంలో పలు అంశాలపై చర్చించారు. ఈ సందర్భంగా జవ్వాది ఈశ్వరుడు మీడియాతో మాట్లాడుతూ నూతనంగా ఎన్నికైన ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి, రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు, పిఠాపురం ఎమ్మెల్యే ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్కు పిఠాపురం నియోజకవర్గం మాజీ సైనికుల సంక్షేమ సంఘం తరపున శుభాకాంక్షలు తెలిపారు. తర్వాత అదేవిధంగా ఏంటంటే ఇప్పుడు ప్రతి నెల మేము సెకండ్ సాటర్డే మీటింగ్ పెట్టుకుంటాం. మీటింగ్ కూర్చోడానికి కానీ ఎక్కడ స్థలాలు లేక ఎంతోమంది మనకి పిఠాపురం నియోజకవర్గంలో ఎంతోమంది మాజీ సైనికులు ఉన్నారు, వాటి కుటుంబ సభ్యులు ఉన్నారు. నేను చెప్పడం ఒకటే, ఈ తరుణంలో మీడియా ద్వారా తెలియపరిచింది ఏంటంటే ఎవరైనా సరే ఈ అసోసియేషన్లో మెంబర్షిప్ తీసుకుని మీరు ఖచ్చితంగా వచ్చి మాజీ సైనికులు కానీ, వితంతువులు కానీ, తర్వాత వారి కుటుంబ సభ్యులు కానీ ఎవరైనా ఉన్నట్లే ఇలా ఉంటే మాకు తెలియపరచండి. మా అసోసియేషన్లో సభ్యత్వం తీసుకోండి. దానివల్ల మీకు ఎన్నో ఉపయోగాలు కలుగుతాయి. మీకు ఎటువంటి అవసరం ఉన్నా సరే కానీ మా అసోసియేషన్ తోడ్పాటుగా ఉంటుంది, సహకారంగా ఉంటుందని తెలియజేస్తున్నాను. మా నెంబర్ కావాలని అంటే నేను నెంబర్ చెప్తాను, ఆ నెంబర్ నోట్ చేసుకుని నాకు తెలియపరచండి. ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నా సరే కానీ మన నియోజకవర్గంలో చుట్టుపక్కల పల్లెటూరులో చాలామంది మాజీ సైనికులు లేకపోయినా వారి కుటుంబ సభ్యులన్నా ఉంటారు. వాళ్ళకు కూడా ఎన్నో పథకాలు వస్తుంటే వాళ్ళకి తెలియవు. అందు గురించి మీరు ఒకసారి ఈ పిఠాపురం ఎక్సైజ్ మెన్ వెల్ఫేర్ అసోసియేషన్ కలుసుకున్నట్లు ఇలా ఉంటే మా నెంబరు ఫోన్ చేసి ఇలా ఉంటే ఎవరికైనా సరే కానీ వాళ్ళు చెప్తారు. అందు గురించి మీరు జాయిన్ అవ్వండి. జాయిన్ అయ్యామంటే అనేక రకాలైన బెనిఫిట్స్ ఉంటాయి. నెక్స్ట్ ఈ డిఫెన్స్ కాలనీ కూడా మీరు కూడా ఒక సభ్యుల కింద ఉంటారు. అందు గురించి పిఠాపురం నియోజకవర్గంలో ఎవరైనా సరే మాజీ సైనికులు కానీ, మరొకసారి చెప్తున్నాను, మాజీ సైనికులు కానీ, వితంతువులు కానీ, తర్వాత వీర నారుమణులు కానీ వారి కుటుంబ సభ్యులు ఆడపిల్లలైనా మగపిల్లలైనా ఎవరైనా ఉండేలా ఉంటే వాళ్ళు కూడా వచ్చి అసోసియేషన్ని కన్సల్ట్ చేసేలా ఉంటే వారికి ఏమేమి బెనిఫిట్స్ ఉంటాయో చెప్పగలను. కాకినాడ రూరల్ మండలం సర్పవరం గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ విజయ కనకదుర్గ అమ్మవారికి ఆషాఢ మాసం సందర్భంగా గ్రామంలో గల ముత్తైదువులు సారెను సమర్పించారు. సర్పవరం గ్రామంలో కోరిన కోరికలు తీర్చి భక్తుల పాలిట కొంగు బంగారమై నిలిచిన శ్రీ విజయ కనకదుర్గ అమ్మవారికి భక్తులు ఆషాఢ మాసం పురస్కరించుకుని భారీ ఎత్తున సారె సమర్పించారు. శనివారం సాయంత్రం అమ్మవారికి వరాహీమాత అవతారం అలంకరణ చేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అధిక సంఖ్యలో ముత్తైదులు తరలివచ్చి బూర్లు, చీరలు, ప్రత్యేక పిండి వంటలు, నైవేద్యాలతో అమ్మవారిని దర్శించుకున్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు పుల్లా ధర్మరాజు, పుల్లా స్వాములు, అడప పద్దరాజు, మానేపల్లి కామేశ్వరరావు, కోమార్తి శ్రీను, రాంబాబు, సత్యబాబు, మామిడల ప్రభాకర్ రావు, మానేపల్లి శర్మారావు, మాధవరపు సత్యనారాయణ, పుల్లా రామకృష్ణ, సత్సంగం భక్తులు పుల్లా బేబీ, భూషమ్మ, సీత, నాగలక్ష్మి, ప్రసన్న, రాజీ, సుప్రియ, అంజలి అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. ఏది కావాలితే ఇచ్చే అమ్మ అడిగితే కానీ అమ్మాయినే పెడతాంటారు కనుక అమ్మ పెడుతుంది. ఖచ్చితంగా కోరుకుంటే మీ కోరిక తీరుతుందని ఈ చిన్న అమ్మవారు అందరూ కూడా చాలా కష్టపడి ఈ అమ్మవారిని ఇక్కడ నిలబెట్టారు. అప్పటి నుంచి గుడి
చేయాలని మేము కూడా ఎన్నో ఏదైనా కోరుకున్నాము. తప్పనిసరిగా గుడి అవ్వాలని మరీ సర్పవరం గ్రామ పంచాయతీ రోడ్లు వేసేసి ఉన్న మన విజయకనకదుర్గమ్మ వారి ఆలయం వద్ద ఈరోజు ఆషాఢ మాసం సందర్భంగా మన గ్రామ దేవతకి అమ్మవారికి ఆడపడుచులు ముత్తైదువులు అందరూ భారీ ఎత్తున మన అమ్మవారికి సారి సమకూర్చారు. వారిని వారి కుటుంబాన్ని కూడా ఆ అమ్మవారు చల్లగా కాపాడాలని మరీ కోరుకుంటున్నాను. అఖిల భారత జ్యోతిష్య సామాఖ్య రాజమండ్రి శాఖ వేద విజ్ఞాన ప్రతిష్టానం సంయుక్త ఆధ్వర్యంలో కాకినాడ రామారావుపేటలో ఉన్న ప్రతిష్టానం కార్యాలయంలో వారాహి నవరాత్రుల సందర్భంగా నిర్వహిస్తున్న హోమ కార్యక్రమాలు అఖండ పూర్ణాహుతి ఆదివారం ఘనంగా జరిగింది. ప్రముఖ జ్యోతిష్య పండితులు రాజమండ్రి శాఖ అధ్యక్షులు డాక్టర్ పుసులూరి సర్వేశ్వర ఫణి శర్మ, శంకర జ్యోతిష్యాలయ అధినేత వారణాసి రవికుమార్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రీజనల్ ఆఫీసర్ సుబ్బారావు, రాజేష్, సిసి నాగేశ్వరరావు, సత్యబాబు, ప్రకాష్, డాక్టర్ పరశురాం సంయుక్తంగా వారాహి అఖండ పూర్ణాహుతి కార్యక్రమాన్ని దిగ్విజయంగా పూర్తి చేశారు. అనంతరం డాక్టర్ ఫణి శర్మ మాట్లాడుతూ వారాహి అమ్మవారి దయ వల్ల సమాజంలోని ప్రజలందరూ సుఖ సంతోషాలతో జీవనం కొనసాగిస్తారని అన్నారు. వారాహి అమ్మవారికి అఖండ పూర్ణాహుతి కార్యక్రమం మా గురువుగారి ఆశీస్సులతో నిర్వహించడం జరిగింది. అందుకని దేశం, రాష్ట్రం, ప్రజలు సుభిక్షంగా ఉండాలని అనేటువంటి ఒక మనస్సంకల్పంతో ఈ పూర్ణాహుతి చేయడం జరిగింది. సో అందుకని మా ఒక చిన్న విన్నపం ఏంటంటే, ఒక్కసారి కాకినాడ పట్టణ పుర ప్రజలు ఒక్కసారి మా వేద విజ్ఞాన ప్రతిష్టానం చెరుకుపల్లి వేదిక్ ఎడ్యుకేషన్ ట్రస్ట్కి ఒకసారి సందర్శించి ఇక్కడ మేము చేయబోయేటువంటి వివిధ కార్యక్రమాల యొక్క అంశాలను మీరు గ్రహించినట్లయితే చక్కగా ఆయురారోగ్య ఐశ్వర్యాలు కలుగుతాయని మేము అందరినీ కోరతాం. మన సంస్కృతి సాంప్రదాయాలను గురువుగారు ఎప్పుడు కూడా అత్యంత పెద్దపెట్టు వేసి ఆ సాంప్రదాయాన్ని మనకు అందించారు. దాన్ని కొనసాగింపుగా మనం కలిసికట్టుగా ప్రతిష్టాపనలు అందరూ కూడా వేద విద్య యొక్క వ్యాప్తి కోసం, తర్వాత ఈ సాంప్రదాయాన్ని అందరి పిల్లల్లో కూడా ఈ వ్యాప్తిని ఇంకా కొనసాగించాలని అనే కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. భక్తులందరూ కూడా రామారావుపేటలో ఈ ప్రతిష్టాపన సెంటర్కి వచ్చి జరిగే కార్యక్రమాలు పాల్గొని మన సంస్కృతిని కాపాడవలసిందిగా మరొకసారి కోరి. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరి ఒకసారి. పేద విద్యార్థులకు చేయూతనందించేందుకు పూర్వ విద్యార్థులు ముందుకు రావాలి. సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు పిలుపు. రంగరాయ స్టూడెంట్స్ రీసెర్చ్ సొసైటీ ఆధ్వర్యంలో ఎయిర్ ఇన్వా 3O అండర్ గ్రాడ్యుయేట్ సెమినార్ విశేష స్పందన వచ్చిందన్న డిఎంఈ ఆర్ఎంసీ ప్రిన్సిపల్ డాక్టర్ నరసింహం. రోటరీ సెంట్రల్ శాశ్వత సేవా ప్రాజెక్టులను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలి. సిటీ ఎమ్మెల్యే వనమడి కొండబాబు సూచన. గ్రేటర్ కాకినాడ ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. పౌర సంక్షేమ సంఘం కన్వీనర్ దూసర్లపూడి రమణరాజు విజ్ఞప్తి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం. 8 దశాబ్దాలుగా 4 తరాల విశ్వాసం. మంచి హస్తవాసి గల కాకినాడ డాక్టర్ బసవయ్య గారు సోరియాసిస్, బొల్లి, C5, C6 సర్వికల్ స్పాండిలోసిస్, L4, L5 లుంబార్ స్పాండిలోసిస్, గ్యాస్ట్రిక్, అల్సర్, మూలవ్యాధి, అజీర్తి, స్త్రీల ఋతు సమస్యలు, PCOD, పేనుకొరుకుడు, పిప్పిగోళ్లు, ఆనెలు, సూరేడుకాయలు, తల వెంట్రుకలు రాలిపోవుట, తలలో చుండ్రు, మాడుకోటు నివారణలో ఉభయ తెలుగు రాష్ట్రాలలో అగ్రగామి కాకినాడ డాక్టర్ బసవయ్య ఆయుర్వేద హాస్పిటల్. సిఎంఆర్ షాపింగ్ మాల్ ఎదురుగా గన్నాబత్తుల కళ్యాణ మండపం బిల్డింగ్, PP రోడ్, భీమవరం. ప్రతి గురువారం ఉదయం 10 గంటల నుండి 4 గంటల వరకు. జగన్నాథపురం శివాలయం ఎదురుగా కాకినాడ ప్రతి శుక్రవారం ఉదయం 10 గంటల నుండి 2 గంటల వరకు మరియు సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు. కోటిపల్లి బస్టాండ్, దుర్గగుడి వెనుక 2వ వీధి, రాజమండ్రి ప్రతి ఆదివారం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు. RR పేట, రమామహల్ వెనుక రోడ్, ఏలూరు ప్రతి బుధవారం ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు. సెల్ నంబర్ 9848162013.